श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సమర్థ రామదాస స్వామి వారి దాసబోధ మొదటి దశకం గ్రంథారంభ నిరూపణం. శ్రీ సమర్థ రామదాస స్వామి వారి సన్నిధిన చేరిన కొందరు శ్రోతలు ఇట్లా ప్రశ్నించారు: స్వామి, ఇది ఏ గ్రంథం? ఇందులో ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయి? ఈ గ్రంథాన్ని వినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? దానికి శ్రీ సమర్థులు ఇట్లా సమాధానమిచ్చారు: గ్రంథం పేరు దాసబోధ. ఇది గురు శిష్య సంవాద రూపంలో ఉంది. ఇందులో స్పష్టంగా తెలిసేట్లు భక్తి మార్గం గురించి చెప్పబడింది. అంతేగాక ఈ గ్రంథంలో నవవిధ భక్తులు, జ్ఞాన వైరాగ్య లక్షణాలు, విశేషంగా ఆధ్యాత్మ నిరూపణం చెప్పబడింది. భక్తి యోగం వల్ల మనుష్యుడు నిశ్చయంగా ఈశ్వరుని పొందగలడని ఈ గ్రంథం నిరూపిస్తుంది. శుద్ధమైన భక్తి, జ్ఞానం, ఆత్మస్థితి, ఆధ్యాత్మిక ఉపదేశం, సాయుధ్య ముక్తి, మోక్ష ప్రాప్తి, నానా మతాలు మొదలైన విషయాలను గురించి ఈ గ్రంథం వివరిస్తుంది. అంతేకాదు, ఇందులో నేను అనేది ఏదో దాని తత్వం కూడా వివరింపబడింది. ముఖ్యమైన ఉపాసన, నానా విధాలైన కవితా పద్ధతులు, నానావిధ చాతుర్యాలు, మాయ ఉత్పత్తి, పంచభూతాలు, వాటి కర్తృత్వం మొదలైన విషయాలను గురించి చెప్పబడింది. ఈ దాసబోధలో ఎన్నో రకాల సందేహాలు, శంకలు నివారింపబడమే కాకుండా ఎన్నో రకాల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వబడ్డాయి. గ్రంథం మొత్తంలో ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయో ఆ విషయాలన్నీ సమగ్రంగా ఇక్కడ వివరించేందుకు అవకాశం లేకపోయినా కొద్దిగా ముచ్చటిస్తాను. దాసబోధ అంతా 20 దశకాలుగా విభజింపబడి ప్రతి దశకంలో ఏ ఏ విషయాలు వివరింపబడతాయో ఆ విషయాలే అందులో స్పష్టంగా చర్చించబడ్డాయి. అనేక గ్రంథాల సమ్మతి, ఉపనిషత్తులు, వేదాంతం, శాస్త్రాలు, స్వానుభవం మొదలైన విషయాలను ఆధారం చేసుకుని ఈ గ్రంథరచన సాగింది. వివిధ గ్రంథాలలో చెప్పబడ్డ భావాలను సమన్వయిస్తూ ఈ గ్రంథం రచింపబడింది. కాబట్టి ఎవరూ దీనిని అబద్ధమని అనలేరు. ఈ విషయం గురించి నేను వివరించి చెప్పవలసిన పని లేదు. ముందు ముందు మీరే స్వయంగా తెలుసుకోగలరు. లోకంలో ఎవ్వరైనా ఏదైనా మత్సరం మనసులో ఉంచుకుని దాని కారణంగా ఇందులో చెప్పబడ్డ అంశాలు అబద్ధమంటే వారు అన్ని గ్రంథాల ప్రమాణాన్ని, చివరకు భగవద్వాక్యాన్ని కూడా కాదన్నవారే అనే విషయాన్ని మీరు గుర్తించండి. శివగీత, రామగీత, గురుగీత, గర్భగీత, ఉత్తరగీత, అవధూత గీత, వేదం, వేదాంతం, భగవద్గీత, బ్రహ్మగీత, హంసగీత, పాండవగీత, గణేశగీత, యదుగీత, ఉపనిషత్తులు, భాగవతం మొదలైన పవిత్ర గ్రంథాలు చెప్పిన విషయాలే ఈ దాసబోధలో వివరించబడ్డాయి. ఆయా గ్రంథాలలో భగవంతుని వాక్యాలే కదా ఉన్నాయి. అవి నిశ్చయంగా యథార్థాలు. భగవంతుని మాటలను నమ్మని పతితుడుంటాడా? ఈ గ్రంథంలో చెప్పబడ్డ విషయాలలో ఒక్కటైనా భగవంతుని వాక్యాలకు వ్యతిరేకమైనది లేదు. పూర్తిగా గ్రంథాన్ని చదవకుండా ఊరకే తప్పులు ఆపాదించే దురాత్ముడు, దురభిమాని మత్సరం వల్లనే అందుకు సాహసిస్తాడు. వాని హృదయంలో ఉండే దురభిమానం నుండి మత్సరం, ఆ మత్సరం నుండి తిరస్కారం పుడుతుంటాయి. ఆ తరువాత క్రోధం త్వరగా ఉత్పన్నమవుతుంది. కామక్రోధాలకు బానిసైన వారిని యోగ్యుడని ఎట్లా చెప్పగలం? చూడండి, అమృతం తాగిన తరువాతే రాహువు విష్ణు చక్రం చేత చంపబడ్డాడు. అంటే అలాగే రాహువులాగే కలుషిత మనస్కులైన వారికి అమృతంతో సమానమైన ఈ గ్రంథ పఠనం వల్ల ఎటువంటి లాభం ఉండదని భావం. మంచిది, ఈ ప్రసంగాన్ని ఇప్పటికీ కట్టిపెడదాం.
ఎవరి అధికారాన్ని అంటే అర్హతను బట్టి వారు ఈ గ్రంథ సారాన్ని గ్రహిస్తారు. కానీ అభిమానాన్ని అంటే అహంభావాన్ని విడిచిపెట్టడం అన్నింటికంటే మంచిది. ఇప్పుడు ఈ గ్రంథాన్ని వినటం వల్ల కలిగే ఫలాలను చెబుతాను. మొదట ఈ గ్రంథాన్ని విన్న శ్రోతలకు తమ ఆచరణలో వెంటనే మార్పు కనిపిస్తుంది. సందేహాలన్నీ ఒక్కసారిగా పటాపంచలవుతాయి. సులభమైన మార్గం దొరుకుతుంది. క్లిష్టమైన మార్గాల అవసరం ఉండదు. సాయుధ్య ముక్తి పొందే సులువు అప్రయత్నంగానే తెలుస్తుంది. ఈ గ్రంథం వినడం వల్ల అజ్ఞానం, దుఃఖం, భ్రాంతి నాశనమై శీఘ్రంగా జ్ఞానం అలవడుతుంది. యోగుల సొత్తైన వైరాగ్యం లభిస్తుంది. వివేకంతోనూ దానికి యోగ్యమైన చాతుర్యాలతోనూ కూడిన జ్ఞానం కలుగుతుంది. ఈ గ్రంథ పఠనం వల్ల మనుష్యులలో భ్రాంతి, అజ్ఞానం, దుర్లక్షణాలు నశించి సద్గుణాలు అలవడతాయి. అంతేకాదు ధూర్తులు, తార్కికులు అంటే ఎప్పుడూ ఏదో వాదం పెట్టుకునేవారు, దేనియందు విశ్వాసం లేనివారు ఈ గ్రంథం చదవడం వల్ల తమకు అవసరమైన విషయాల గూర్చి వివేకంతో ఆలోచించడం ఆరంభిస్తారు. శ్రద్ధ లేనివారు శ్రద్ధ కలిగి సాధన గూర్చి ప్రయత్నించడం ప్రారంభిస్తారు. దుర్మార్గులు తాము చేసిన తప్పులు తలచుకుని పశ్చాత్తాపపడడం మొదలుపెడతారు. సంసార సుఖాలకే బానిసలైన వారికి మోక్షం పట్ల ఆసక్తి కలుగుతుంది. మూర్ఖులు మూర్ఖత్వం వదిలి ప్రయోజకులవుతారు. భక్తి లేనివారు సైతం భక్తి కలిగి మోక్షాన్ని పొందుతారు. ఈ గ్రంథం చదవడం వల్ల ఎన్నో విధాలైన దోషాలు పరిహారమవుతాయి. పాపులు పవిత్రులవుతారు. అంతేకాదు ఈ గ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే మానవులు ఉత్తమ గతిని పొందగలరు. అజ్ఞానం వల్ల జరిగే ఎన్నో రకాల మోసాలు, భ్రమలు, ఉద్వేగాలు ఈ గ్రంథం వినడం వల్ల నశించి మనిషి అధోగతి నొందడు. అంతేకాక ఆంతర్యంలో శాంతి, సమాధానాలు లభిస్తాయి. ఇంతెందుకు, ఈ గ్రంథంలో చెప్పబడే విషయాల గూర్చి ఎవరికి ఏ విధమైన భావం ఉంటుందో వారికి అలాంటి ఫలమే సిద్ధిస్తుంది. మత్సరంతో చదివిన వారికి ఈ గ్రంథంలో మత్సరమే దొరుకుతుంది. ఈ గ్రంథాన్ని వినడం వల్ల, చదవడం వల్ల కలిగే ఫలాలు ఇవి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.